సో ఇప్పుడు చెప్పండి, జాతిరత్నాలు ఎలా వచ్చింది ఛాన్స్? జాతిరత్నాలు ఛాన్స్ అనేది త్రూ ఆడిషన్స్ అండి. ఆడిషన్సా? అవును, గుంటూరులో కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అబ్బో, జాతిరత్నాలకి 5-6 వేల మంది వచ్చారు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే. చాలా వైడ్ రేంజ్ లో జరిగింది దానికి ఆడిషన్స్. గోదావరి జిల్లాలో పెట్టారు, తిరుపతిలో పెట్టారు, విజయవాడలో పెట్టారు. విజయవాడ అంటే గుంటూరులో పెట్టారు, హైదరాబాద్లో 2-3 చోట్ల పెట్టారు. ఆడిషన్స్ తీసుకొని అందులోంచి ఒక 30 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 30 మందిలో మీరు? ఆ 30లో నేను ఒకరిని. లాస్ట్కి వచ్చేపాటికి ఒక 10 మందే మిగిలారు. ఆ 10 మందిలో కూడా నేను ఒకరిని. సూపర్ సూపర్. సో ఆడిషన్స్ లో మీరు ఏం చేశారు? లైక్ మిమిక్రీ చేశారా, లేకపోతే ఈ యొక్క మంకీని తీసుకెళ్లారా? అది ఎక్స్ట్రా టాలెంట్స్ ఏం చూపించలేదండి. జస్ట్ నార్మల్ గా ఒక స్కిట్ తీసుకొని, ఒక మనిషి చనిపోయాక దెయ్యం అయితే ఆ దెయ్యం తిరిగి మామూలుగా జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఫన్నీగా చేసి చూపించే ఊరికే. ఒకసారి ఇక్కడ మనం ఏమైనా చేయొచ్చా? అసలు గుర్తులేదండి. అసలు గుర్తులేదా? ఆ కాన్సెప్ట్ ఏదో గుర్తుంది, ఎందుకంటే ఒక తెల్ల గుడ్డ ఒకటి ఇలా మీదేసుకుని ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ పెడతా చేసా. అది చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ గారు నవ్వుకున్నారు బాగా. ఓకే. సో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయటం, ఆ యాక్షన్ చేయటం, కొంచెం యాక్టింగ్ అది పిశాచిలాగా, దానికి సెలెక్ట్ చేశారు. తర్వాత ఇంకా ఇక్కడికి హైదరాబాద్లో సెకండ్ ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, ఫైనల్ గా ఇక్కడ మాత్రం మీరు సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్న తర్వాత మనం ఇంకా ఇలాగే మాట్లాడుకుంటే బాగోదు, కాబట్టి ఒక టాలెంట్ బయటకు తెద్దాం. సో ఇప్పుడు మన కోసం హేమంత్ గారు మ్యాజిక్ చేస్తారు. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను అండి. సో నా దగ్గర ఒక రెడ్ బాల్ ఉంది. సో జస్ట్ వాచ్ హియర్. దీనికి ఇట్లా చిన్నగా రబ్ చేస్తే ఇట్ విల్ బికమ్ టు, అండ్ దెన్ జస్ట్ దీన్ని ఇంకోసారి. యూ వాంట్ క్యాచ్ దిస్ బాల్? క్యాచ్ పట్టుకోవడం వచ్చా? వచ్చు. ఓరి, ఏమైపోయింది ఇంకోటి? ఇట్స్ యాక్చువల్లీ వ్యానిష్. సో నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు మాత్రం క్యాచ్ వదలకండి. అయ్యో, ఓరి, ఇంకెన్ని ఉన్నాయండి? సో ఇట్లా మనం మ్యాజిక్ లో సరదాగా నేను చేసుకోవచ్చు. నిజం కదా అవన్నీ? అవునా? మరి ఎలా వచ్చినాయి? నోరులో నుంచి కదా వచ్చినాయి. మెజిషియన్స్ ఏం చేస్తున్నారంటే ఇలాగ ఎక్కువ మనీ కోసం వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అని చేసేస్తున్నారు. అవునండి, అవన్నీ ఎంచుకుంటున్నారు కదా, మీకు తెలుస్తున్నాయి అవన్నీ? బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తున్నారండి కొంతమంది. అంటే ఈ మ్యాజిక్ ట్రిక్స్ వాళ్ళు కొన్ని నేను విన్నాను, ఒక నేపాల్ ఆ ఏరియాలో ఈ మ్యాజిక్ ట్రిక్ చేస్తున్న వాళ్ళే ఇంకా ఎక్కువ మనీ ఇన్కమ్ చేయొచ్చు, ఇంకా ఇన్కమ్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ నేమ్ తో కొంతమందిని భయపెట్టడాలు, లేకపోతే మాకు ఇవి తెలుసు అవి తెలుసు అని చెప్పి వాళ్ళని కొంచెం బ్లాక్ మ్యాజిక్ టైప్ కూడా ఈజీగా మోసం చేయొచ్చు కదా. సో అలాంటిది మీరు వెళ్దాం అనుకున్నారా? అలాంటివి వెళ్దామని నేను ఎప్పుడు అనుకోలేదండి. సో అలా చూస్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అడ్డదారిలో సంపాదించాలంటే చాలా ఉంటాయండి. మనం మంచిగా ప్రాపర్ గా వేలో సంపాదించాలనుకున్న వాళ్ళే ఈ మ్యాజిక్ ఫీల్డ్ లో నార్మల్ గా షోస్ చేసుకుంటూ ఉంటారు. షోస్ ద్వారా కూడా తక్కువేం రాదు, మనం కరెక్ట్ గా మంచిగా ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తాయి షోస్. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పెరిగింది మ్యాజిక్ షోస్ కి. ఎవ్రీ బర్త్డే పార్టీలో కన్ఫర్మ్ గా మ్యాజిక్ షో పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు మాక్సిమం మ్యాజిక్ షో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే చాలా పాపులర్ ఎలా అయిపోయిందంటే నవ్ డేస్ లో సుధీర్ గారు ఒకటి చేశారు ఈటీవీలో. ఎక్కడ మ్యాజిషియన్స్ అందరూ కూడా సుధీర్ చేసిన ట్రిక్ ఇదే, సుధీర్ చేసిన ట్రిక్ ఇదే అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫెమిలియర్ అయ్యారు. యాక్చువల్ గా మెజిషియన్స్ కి తెలుసు అంతకు ముందే ఆ ట్రిక్స్. అయితే జనాల్లోకి ఎక్కువగా తీసుకొచ్చింది సుధీర్ అన్న. ఈటీవీ షో ద్వారా ఎక్కువ మంది చూసారు కాబట్టి అది అలా మొత్తం జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. మన సుధీర్ గారితో మీరు కలిసారా? కలిసండి. మ్యాజిక్స్ చేస్తారని చెప్పి మెజిషియన్ అని తెలుసు, బాగా మాట్లాడతారు. ఆ జాతిరత్నాలు షో ఎందుకు ఆగిపోయింది? దాని తర్వాత మీకు వేరే అంటే ఈటీవీ మేనేజ్మెంట్ లో ఎక్కడ కూడా ఎందుకని వేరే రోల్ కానీ లేకపోతే వేరే ఆపర్చునిటీ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఎందుకు రాలేదు అంటే మనం ఫ్యామిలీ కండిషన్ అండి ఒకటి. ఇప్పుడు మనకి మ్యారేజ్ అవ్వలేదు, బ్యాచులర్గా ఉన్నాం అనుకోండి, ఆ షో ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళ వెనకే ఒక 2-3 months తిరిగితే ఏదో ఒక దాంట్లో ఇస్తారు. జబర్దస్త్ దాంట్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మనం
మన పనులన్నీ వదిలేసుకుని డైరెక్టర్ల వెనకాల తిరగాలి. ఎందుకంటే అలా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. డైలీ 10 మంది 20 మంది అట్లా తిరుగుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ ఆఫీస్ దగ్గర కాదు, వాళ్ళ రూమ్స్ దగ్గరికి కానీ అట్లా వెళ్ళి అవకాశాల కోసం తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి.